హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇప్పుడు గత 2 రోజుల నుంచి ఈయన మాటలు కాస్త వైరల్ అవుతున్నాయి, ఒక చర్చకు దారితీస్తున్నాయి, ఒక కాంట్రవర్సీని కూడా సృష్టిస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక నియోజకవర్గంలో సాధారణంగా ఎన్నికలు అయ్యేంత వరకే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మనుషుల మధ్య వైరుధ్యాలు ఉండవచ్చు, విభేదాలు ఉండవచ్చు. కానీ వన్స్ ఒక ఎలక్షన్ ఓవర్ అయిన తర్వాత, ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ నియోజకవర్గంలోని ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. ఇది వాస్తవానికి ఇది లాజిక్ సైన్స్ కాదు, ఎవరు బయట నుంచి వచ్చి చెప్పక్కర్లేదు. ఎవరైనా సరే ఒక మనిషి అన్నాక ఎవరైనా సరే నమ్మే సిద్ధాంతం ఇది, నమ్మే ఆలోచన ఇది. అందుకే కలిసిమెలిసి ఉండగలుగుతారు. ముఖ్యంగా ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో అయితే ఈ పరిస్థితి ఇంకా చాలా అవసరం ఉంటుంది. సో అటువంటి చోట్ల చింతకాయల విజయ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక వైరల్గా మారుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతలతో మాట్లాడితే, ప్రత్యర్థి నేతలతో కలిసిమెలిసి ఉంటే, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో మాట్లాడితే, వారికి సంబంధించినటువంటి శుభకార్యాల్లో పాల్గొన్నా, లేకపోతే వారికి సంబంధించినటువంటి విషాద కార్యక్రమాల్లో పాల్గొన్నా ఒంగోబెట్టి కొడతానంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చింతకాయల విజయ్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నాయకుడు అన్నాక అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటారు, అదే అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. వాస్తవానికి తెర వెనుక ఎన్ని చేసినా సరే పైకి చెప్పేది మాత్రం ఇలాగే చెప్తారు. కానీ ఈయన నిర్మోహమాటంగా బహిరంగ వేదికగా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అది అంతేకాకుండా ఈ ఆరోపణలకు తగ్గట్టుగా మగతనం అంటే అన్ని పార్టీలతో కలిసి ఉండడాన్ని మగతనం అని అనిపించుకోదంటూ చెప్తున్నారు. మగతనం అంటే ఒక పార్టీకి వెన్నుపోటు పొడిస్తే అది మగతనం అనిపించుకోదంటున్నారు. మరి వెన్నుపోటు గురించి ఈయనే చెప్పాలేమో. ఈయన తండ్రి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఎన్టీఆర్కు ఎలా వెన్నుపోటు పొడిచారో ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారో ఏంటో మరి. సో వెన్నుపోటు గురించి చింతకాయల విజయ్ చెప్తే నమ్మే పరిస్థితుల్లో, ఆచరించే పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఉండాలేమో. అయ్యన్న పాత్రుడు ఏ విధంగా నోటి దురుసుకు ఒక వేదికగా ఉన్నారు. అయ్యన్న పాత్రుడు కూడా సాధారణంగా నోటి దురుసు ఎక్కువ. ఆయన కూడా ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా చింతకాయల విజయ్ ఆయన రాజకీయ వారసత్వాన్ని వేరే కోణాల్లో, వేరే ఆలోచనలో, వేరే విధానాల్లో అందిపుచ్చుకున్నారో లేదో కానీ నోటి దురుసును మాత్రం బాగానే అందిపుచ్చుకున్నట్టుంది. సో ఒక నియోజకవర్గంలో ఉన్నాక, ఒక గ్రామంలో ఉన్నాక, ఒక మండలంలో ఉన్నటువంటి 2 వర్గాలకు సంబంధించిన 2 పార్టీలకు సంబంధించిన ప్రజలు పరస్పరం కలిసి ఉండవద్దు అంటున్నారు. అంతేకాకుండా వెన్నుపోటు గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఇది మగతనం అనిపించుకోదంటున్నారు. సో ఈ తరహా వ్యాఖ్యలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లో లేదా మండలాల్లో ఒక వైషమ్యకర వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం ఈ నాయకులే చేస్తుంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ చేసినటువంటి ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో వాస్తవానికి గత ఎన్నికల్లోనే అయ్యన్న పాత్రుడు తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిద్దామనుకున్నారు. కానీ వేరే వేరే కారణాల వల్ల అది ఆచరణ సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు రానున్న 2029 ఎలక్షన్గా అయ్యన్న పాత్రుడు తాను తప్పుకొని విజయ్ను ముందుకు తీసుకురావాలని ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ విజయ్ మరోవైపు ఇలాంటి ఈ తరహా దురుసు వ్యాఖ్యలు చేయడము, లేదా కాంట్రవర్సీ వ్యాఖ్యలతో చేయడము, అందరినీ ఒంగోబెట్టి కొడతానని చెప్పడము, ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంటే అతని రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోగలరా అనేది ఒక అనుమానంగా మారింది. సో ఓవరాల్ ఏమైనప్పటికీ విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి. విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ గ్రామాల్లో, ఆ పట్టణాల్లో, ముఖ్యంగా నర్సీపట్నం వంటి ఏజెన్సీ ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున ఒక వివాదాస్పద అంశంగా మారుతున్నాయి.